అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మొక్కలు బుజ్జిగాళ్ళు. ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో కాకరకాయ వేపుడు తక్కువ నూనెతోటి నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను. ఈ కాకరకాయలు మాకు పోయిన సంవత్సరం కాచినవి. అన్నీ బాగా కడిగి ఆరపెట్టి కట్ చేసి జిప్లాక్లో వేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను, అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఒక బ్యాగ్ తీసాను అనమాట కూర వండడానికి. ఇవి నేనైతే కుక్కర్లో ఉడకపెట్టుకుంటాను, మీరు కావాలంటే స్టవ్ మీదైనా ఉడకపెట్టుకోవచ్చు. ఈ కాకరకాయలకి సరిపడా చింతపండు వేసుకోవాలి, అలాగే సరిపడా ఉప్పు పసుపు కూడా వేసి కొంచెం మిక్స్ చేసేస్తాను. నేనైతే అంత పడుతుంది కదా అని మిక్స్ చేశాక నేను నీళ్లు పోసి ఉడకపెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే మజ్జిగ పోసి కూడా ఉడకపెట్టుకోవచ్చు, మజ్జిగ పోసి ఉడకపెట్టుకోండి. అలాగే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ని మూత కూడా పెట్టేసేసి ఒక్క విజిల్ వచ్చే ముందు, విజిల్ వచ్చి రాకుండానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇదిగోండి కుక్కర్ విజిల్ వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ వడబుట్ట లేదా స్ట్రైనర్ దాంట్లోకి వంచేసుకోవాలి. ఇంకా తర్వాత చింతపండు లేకుండా అన్నీ జాగ్రత్తగా ఏరి ఒక గిన్నెలోకో ప్లేట్లోకో తీసి పెట్టేసుకోండి. ఇది తీసి పెట్టుకున్నాక ఎయిర్ ఫ్రైయర్ని 400 డిగ్రీల్లో నేనైతే 18 నుంచి 20 నిమిషాలు పెట్టుకున్నానండి. ఇది పెట్టుకొని ఇది వేడెక్కే లోపల దీంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె, నేను నా దగ్గర కొబ్బరి కారం ఉంది, ఇండియా నుంచి తెచ్చింది. నేను ఆ కొబ్బరి కారం సరిపడా చల్లేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపల ఎయిర్ ఫ్రైయర్ కూడా ప్రీ హీట్ అయిపోయి వేడెక్కింది. అన్నీ తీసి ఎయిర్ ఫ్రైయర్లో వేసేసి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేశాక ప్రతి 2-3 నిమిషాలకి కలయ పెట్టడం మర్చిపోవద్దు. 2-3 నిమిషాలకి మిక్స్ చేస్తూ ఉండండి. మీకు ఒకవేళ వేగలేదు అనుకుంటే దాన్ని బట్టి టైం అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసానండి. మీరు కావాలంటే విడిగా పోపు పెట్టుకొని బాణెల్లో నూనె పోసి పోపు పెట్టుకొని ఉల్లిపాయ వేసి ఈ ఎయిర్ ఫ్రైయర్లో వేగిన కాకరకాయలని దాంట్లో వేసి కలుపుకోవచ్చు. నేనైతే మళ్ళీ నూనె అవన్నీ ఎందుకని దీంట్లోనే వేసేసి ఒక 4 మినిట్స్ వేయించేసుకున్నానండి. 4 మినిట్స్ వేగితే ఫ్రై రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు వేడివేడి అన్నంలో కూడా తినడానికి చాలా బాగుంటుంది. అలాగే సాంబారు రసం పప్పులో దేంట్లో అయినా నంజుకొని కూడా తినచ్చు. మీకు కానీ ఇది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు. అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.